హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే క్విక్ అండ్ ఈజీ రెసిపీ చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఘీ వేసాను, తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. సో ఈ రెండు చక్కగా వేడైన తర్వాత మనం తేజ్పత్రి, ఇంకా మీ ఇంట్లో ఏవైతే మసాలా దినుసులు ఉన్నాయో అవన్నీ వేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ విధంగా వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇక్కడ వేసుకున్నాను. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక చిన్న ఆలు, టమాటో అండ్ మిర్చి వేసుకున్న తర్వాత చక్కగా కలిపిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా చక్కగా కలిపిన తర్వాత మనం దాంట్లో పసుపు వేసుకొని వీడియోలో చూపించే విధంగా చక్కగా కలుపుతూ ఉండాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్, మిర్చి అండ్ మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ ఎవరెస్ట్ మీట్ మసాలా కూడా నేను యూజ్ చేశాను. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాట్ వాటర్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కంపల్సరీ హాట్ వాటరే తీసుకోండి, కూల్ వాటర్ తీసుకోవద్దు. చికెన్ కర్రీ అంత టేస్ట్గా రాదు. ఆ తర్వాత చికెన్ కొంచెమే ఉంది అనేసి నేను 2 ఎగ్స్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా కుక్కర్ క్యాప్ పెట్టి 3 విజిల్ హై ఫ్లేమ్ అండ్ 1 విజిల్ లో ఫ్లేమ్ చేసిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత చికెన్ అండ్ కర్రీ అయితే అయిపోయింది. సో చూసారా, ఇదైతే నేను ఒక కడాయిలోకి తీసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. సో ఐ హోప్ యూ లైక్.